హలో అందరు ఎలా ఉన్నారు? నేను మీ రాహుల్. మహాదుర్గా క్రియేషన్స్ 1.0 యూట్యూబ్ ఛానల్ నాది. ఇప్పటివరకు చాలామందికి నేను తెలిసే ఉంటాను, కొందరికి తెలియకపోవచ్చు. చాలా అంటే కొంచెం 50% తెలిసే ఉంటాను, 50% తెలియకపోయి ఉంటాను. ఎందుకంటే చిన్న చిన్న షార్ట్స్ వేసిన రీసెంట్గా నేను ఇంకో యూట్యూబ్ ఛానల్ కూడా క్రియేట్ చేశాను. అది ఇప్పుడు చెప్పాను, కొంచెం టైం ఉన్నది యూట్యూబ్ ఛానల్ అనేది. అది మా చెల్ల నా నా ఇద్దరిది కమాండ్ అయి ఉంటుంది ఆ ఛానల్. ఓకేనా, నాకు చాలా బాధ అనిపించే విషయం ఏంటంటే మీ అందరికీ ఇప్పటికే న్యూస్లలో లేకపోతే ఫోన్స్లలో టీవీలలో ఆల్మోస్ట్ అంతా స్ప్రెడ్ అయిపోయి ఉంటుంది, అందరికీ తెలిసిన విషయమే అది. ఇంకా దానికి గురించి చెప్పడానికి ఏం లేదు. దానివల్ల నేను చాలా ఆందోళన పడుతున్నా. ఏంటంటే హైదరాబాద్లో అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా నెంబర్ సరిగ్గా 171 ఉంటుంది నెంబర్, అంతా సరిగ్గా తెలియదు. కొంచెం కూలిపోయింది. అక్కడి వాళ్ళు చెప్తున్న విషయం ఏంటంటే ఎయిర్ ఇండియా ఏరోప్లేన్ కూలిపోయినప్పుడు వాళ్ళు లోపల లంచ్ చేస్తున్నామని బయటకు వచ్చి చూస్తే మొత్తం అంతా పొరతోని సర్కిల్ మొత్తం నిండిపోయింది. ఎటు చూసిన పొర అంతా. ఏం జరిగిందో కొద్ది కళ్ళు మూసి తెరిచే లోపలే అంతా జరిగిపోయిందట. అది పెద్ద పెద్ద శబ్దాలతో ఏంటి శబ్దాలు ఏంటి అని, ఎందుకు ఇలా వస్తున్నాయని చెప్పి బయటకు వచ్చిందన్నమాట. వాళ్ళు బయటకు వచ్చి చూసేసరికి ఇంకా ఏరోప్లేన్ అంటే ఎంత ఉంటుంది ఎవరో అందరికీ తీసింది. అంత పెద్ద ఏరోప్లేన్ కూలిపోయేసరికి ఒకటేసారి మొత్తం అంత మంటలు, ఏంటిది ఏదో మధ్యలో ఆఫ్ అవుతుంది. సారీ, ఒకటేసారి అంత మంటలు పొగ చుట్టుకోవడంతో వాళ్ళందరూ భయపడి ఏమో జరిగింది అని చెప్పి కొంచెం అంటే ముందర వెళ్ళడానికి సాహసం చేశారు అన్నమాట వాళ్ళు. కొంచెం దూరం వెళ్ళి తెలిసింది ఏంటంటే ఏరోప్లేన్ కూలిపోయింది. అది అక్కడ మొత్తం సిటీ ఇండ్లు కాలేజెస్ మరియు హాస్పిటల్స్, కంపెనీస్, పబ్లిక్ సోన్స్ చాలామంది ఉంటారు కాబట్టి నేను తెలిసిన ప్రకారం ఏంటంటే 242 మెంబర్స్, 242 మంది చనిపోయారు. అందులో మన ఇండియన్స్ చాలామంది ఉన్నారు. దాంతోపాటు వేరే దేశం అంటే వేరే కంట్రీ వాళ్ళు కూడా ఉన్నారు అందులో. ఎయిర్ ఇండియా ఏరోప్లేన్లో మన ఇండియన్స్తో పాటు ఇతర కంట్రీస్ వాళ్ళు కూడా చనిపోయారు. అది నేను చాలా బాధపడుతున్నాను. ఎందుకంటే మన దేశంలో జరిగిన ఈ ప్రమాదానికి ఒక ఇండియన్ నేను చాలా బాధపడుతున్నాను అన్నమాట. ఎందుకంటే అది మాటలో కొంచెం చెప్పడానికి ఇండియన్ కొంచెం సిగ్గుపడుతున్నాను. కానీ ఇందులో అదృష్టం ఏంటంటే చచ్చిపోయిన 242 మందిలో ఒక అతను బతికాడు ఫ్రెండ్స్. అది మరి అతన్ని అదృష్టం బాగుందా లేకపోతే భూమి మీద ఏంటైనా నౌకలు ఉన్నాయా అని నవ్వుకుంటున్నా, చాలా బాధగా ఉంది. భూమి మీద ఏంటైనా నౌకలు ఉన్నాయా లేకపోతే దేవుడు అనేవాడు ఒక్కరైనా బతుకుండాలి, ప్రమాదం అనేది ఎలా జరిగింది అని దానికోసం అతన్ని బతికించాడా అనేది సారీ మధ్యలో నా అసలు కొంచెం బ్లింక్ అవుతుంది. వీడియో చూసాక నేను చూస్తుంటా అని నేను కనబడతా, కానీ నాకేం కనబడదు అన్నమాట. అందుకనే నేను చెప్తున్నట్లా అంట దాన్ని కొంచెం పట్టించుకోకండి. మనం సీన్లోకి వెళ్తే ఊరికే షూటింగ్ చేసి ఇక్కడ చేస్తాను ఉంటుంది. మనం మ్యాటర్లోకి వెళ్తే దేవుడు అతనికి నువ్వు ఎయిర్ ఇండియా ఏరోప్లేన్ కూలిపోయింది చూసి అందరికీ చెప్పాలన్నా ఎలాగో నాకు తెలియదు, మొత్తానికి నన్ను బతికాడు. హాస్పిటల్లో ఉన్నాడు, ఏ హాస్పిటల్ అనేది తెలీదు. నేను కూడా సర్చ్ చేస్తాను మళ్ళీ ఏ హాస్పిటల్లో ఉన్నాడు అని, గూగుల్లో సర్చ్ చేసి వస్తే హాస్పిటల్ అనేది
అతను చిన్న చిన్న చెప్పిన విషయాలు ఏంటంటే చనిపోయిన అంటే ఏరోప్లేన్ కూలిపోయిన తర్వాత కొద్దిసేపటి తర్వాత ఇంకా కళ్ళు మూసి సెకండ్స్లో మొత్తం స్మాష్. కొంచెం సేపటి తర్వాత ఇతను బతకడని చెప్పాను కదా, ఆయన కళ్ళు తెరిస్తే తన చుట్టూ మొత్తం శవాలు అన్నీ కాలిపోయి చనిపోయి ఇంకా కూలిపోతే ఎలా ఉంటుందో మొత్తం ఫైర్ యాక్సిడెంట్ రకరకాలుగా చనిపోతారు. అతను చూసి అనుకున్నాను నేను ఎందుకు ఒక్కని బతకాలి, ఇన్ని చావని నేను ఎందుకు అని చెప్పి ఎక్కడ బతుకుని ఏడ్చాడు. ఎంతో బాధగా 242 మంది ఇండియన్స్, చాలామంది వేరే కంట్రీ వాళ్ళు ఉన్నారు. మళ్ళీ అది క్రాష్ అయింది ఫ్లైయింగ్లో ఎక్కడో రాదు, టేక్ ఆఫ్ అయిన 5 minutesకే. ప్రాబ్లం ఏంటి అనేది తెలియదు. మళ్ళీ అది పడింది ఒక పబ్లిక్ ఏరియాలో పడింది. అక్కడ వాళ్ళందరూ చనిపోయారు. మొత్తం టోటల్ కౌంట్ 242 వాళ్ళందరూ చనిపోయారు. అక్కడ అక్కడ వాళ్ళందరూ చనిపోయింది. చూసిన వాళ్ళకి భయం. ఇప్పుడు ఈ భయంతో కొద్ది రోజుల వరకు ఏరోప్లేన్ ఎక్కాలంటే వేరే చాలా ప్లేయర్స్ ఉన్న వాళ్ళు ఎక్కుతారు. నార్మల్ నాలాంటి పీపుల్ ఫస్ట్ టైం ఏరోప్లేన్ ఎక్కేవాళ్ళు చాలా భయపడతారు. ఎందుకంటే గాల్లో ఎగురుతాం మనం, ఎన్ని ఫీట్ సైడ్స్లో ఎగురుతామో తెలియదు. అది ఇలా లేచి ఇలా దిగే వరకు క్షేమంగా ఉంటామా చేస్తామా అన్నది తెలియదు. లేచిన టేకప్ అయిన 5 minutesకి అది కూలిపోయిందంటే చాలా బాగుంది. మీ అందరూ ఎలా దీన్ని రిసీవ్ చేసుకుంటున్నారో నాకు తెలియదు, కానీ నేనైతే ఒక ఇండియన్గా అలాగే ఒక యూట్యూబర్గా చాలా ఆందోళన పడుతుంది. చేతనైతే మనం చేయగలిగింది ఏముంటుంది, మనం డబ్బుల లేదు. కాబట్టి ఒక 2 minutes వాళ్ళ కోసం వాళ్ళ ఆత్మ శాంతించాలని మౌనం పాటిద్దాం అందరం. ఓకేనా ఫ్రెండ్స్, ఎప్పుడు జాగ్రత్తగా ఉండండి ప్లీజ్. కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇంకా మనం చనిపోతే మళ్ళీ తిరిగి ఓకే, అంటే నేను చెప్పాల్సింది ఏం లేదు. ఓకే, బాయ్.